ఫ్రీ బస్ అమలు చేస్తుంది. ఫ్రీ బస్ అమలు చేసి మీ ఆటో డ్రైవర్ పరిస్థితి ఏంటి? అదే కదండి మేము మాట్లాడింది. ఇప్పుడు ఈ బండి 4 లక్షలు పెట్టి కొన్నాను. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సుల వల్ల ఆడోళ్ళే ఎక్కువ ఎక్కేది ఆటోలు. అలాంటప్పుడు దీని అప్పు ఎలా తీరవాలి? అప్పు తీరవాలా లేకపోతే రోడ్డు మీద బిస్తం ఎత్తుకోవాలా అర్థం కావట్లేదు. ఏమండి, అప్పు తీరాలంటే ఇప్పుడు ఏ రకంగా అయితే సాగిపోతుందో ఆ రకంగా జాగాలి. ఇప్పుడు బస్సులు వదులుతారు, బస్సులు అందరూ ఆడవాళ్ళు బస్సులకు వెళ్ళిపోతారు. డబ్బున్నోళ్ళు కూడా బస్సు ఎక్కుతారు. ఎందుకంటే వాళ్ళకి ఏ పని లేకపోయినా బీసెంట్ రోడ్డు ఇల్లు వద్దాం కాలక్షేపం కోసం ఫ్రీయే కదా అప్ అండ్ డౌన్, అందుకని బస్సు ఎక్కుతారు. మరి మా ఆటోలు ఎలా ఎక్కుతారు చెప్పండి? 4 లక్షలు ఈ బండి, 4 లక్షలు దీన్ని అప్పు ఎలా తీర్చాలి? అప్పు తీర్చాలా, కుటుంబం ఎలా సాగించాలి చెప్పండి? అందుచేత చాలా కష్టం అండి, బతకడం చాలా కష్టం. ఇదేదో గట్టిగా నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం. అది చాలా ఇచ్చారు, అన్నీ తెలుసు వాళ్ళకి, తెలిసే ఇచ్చారు. మరి తెలియక ఇచ్చారో మనకైతే తెలియదు, కానీ అవన్నీ అమలు పరిస్తే మంచిది. లేకపోతే ఇక దుర్గారావు అన్నట్టు పురుగుల మంది తాగటమే. మరి అప్పు తీయదు, ఎవరిస్తారు? 10 రూపాయలు వడ్డీ ఎవరికి ఇవ్వడానికి లేదు. ఎవరి డబ్బులు వాళ్ళకే సరిపోతాయి బతకడానికి. ఇక అంతే సార్.